వెల్కమ్ టు రాజనీతి. నిన్న తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ గారు ట్విట్టర్లో ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. గద్వాల పర్యటన సందర్భంగా దారిలో అమర్ రాజా గిగా బ్యాటరీస్ యూనిట్ చూశాను, చాలా సంతోషం వేసింది. కేసీఆర్ ప్రభుత్వ ఈవీఈఎస్ఎస్ పాలసీకి అమర్ రాజా బ్యాటరీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ గారికి ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు. ఆ ఫ్యాక్టరీ ఫోటోలు కూడా పోస్ట్ చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది, పనులన్నీ పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఫోటోలు కూడా బాగున్నాయి. ఇక్కడ కేటీఆర్ ధన్యవాదాలు చెప్పింది ప్రభుత్వానికి, అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి, జయదేవ్ గారికి చెప్పారు. కానీ చెప్పాల్సింది కేసీఆర్ జయదేవ్ కంటే ముందు మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డికి. ఈ జగన్మోహన్ రెడ్డి నిర్వాకం వల్లే, ఇతని కక్ష వల్లే అమర్ రాజా కంపెనీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ను వదిలేసి మహబూబ్నగర్కి వచ్చారు. నిజానికి ఈ ఫ్యాక్టరీని ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తిరుపతి దగ్గర కరకంబాడిలో అమర్ రాజా యూనిట్ ఎక్కడైతే ఉందో అక్కడే ఆ సమీపంలోనే ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్ట్ పోకడల కారణంగా, కక్షపూరిత రాజకీయం కారణంగా, వేధింపుల మూలంగా వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయాలనుకున్న ప్రతిపాదనను విరమించుకొని తెలంగాణలో ప్లాంట్ పెట్టుకున్నారు. ఈ ప్లాంట్ 9,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నారు. 10,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇంకో 5-6 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది ఈ ప్లాంట్ మహబూబ్నగర్ జిల్లాలో. తెలంగాణ ప్రభుత్వం సాదరంగా ఆహ్వానించింది వాళ్ళని. అంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నామంటే ఏ ప్రభుత్వం అయినా ఆహ్వానించకుండా ఉండదు. జగన్మోహన్ రెడ్డి లాంటి మూర్ఖుడు తప్పితే ఎవడో ఏ ముఖ్యమంత్రి కూడా వద్దండు. తమిళనాడు వాళ్ళు కూడా ఆహ్వానించారు. అయితే వీళ్ళు తెలంగాణ వైపు మొగ్గారు. ఆ రోజున ఈ కంపెనీని చాలా దారుణంగా వేధించారు వీళ్ళు. సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా అని అడిగితే, వాళ్ళు పోవటం కాదు, మేమే దండం పెట్టి పొమ్మన్నాం అని బలుపు మాటలు మాట్లాడాడు సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ నేతల బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి మిగతా మంత్రులంతా కూడా ఇష్టం వచ్చినట్టు ఆ కంపెనీ మీద బురద జల్లారు. అమర్ రాజా వల్ల వాతావరణ కాలుష్యం అని, అదని ఇదని నోటుకు వచ్చినట్టు వాగి 10,000 ఉద్యోగాలు తెలంగాణ పరం చేశారు. గల్లా జయదేవ్ తెలుగుదేశం, ఇది గల్లా జయదేవ్ సంస్థ అన్న ఏకైక కారణంతో వేధింపులకు పాల్పడ్డారు. విస్తరణ పనులు ఆపేశారు. జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కంపెనీకి 253 ఎకరాలు ఇస్తే ఆ భూములు కూడా వెనక్కి తీసుకున్నారు వీళ్ళు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారితో తనిఖీలు చేయించారు. తప్పుడు రిపోర్ట్లు ఇప్పించారు. అక్కడ గాలిలో సీసం పరిమాణం ఎక్కువగా ఉందని, రకరకాల కాలుష్యాలు పెరిగిపోయాయని, దీన్ని మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ కంపెనీకి విద్యుత్ సరఫరా నిలిపేశారు, నీళ్ల సరఫరా నిలిపేశారు. వీటన్నిటి మీద అసలు ఈ కంపెనీ మూసేస్తారనుకున్నారు. కంపెనీ అసలు మొత్తం తీసుకెళ్ళి తమిళనాడులో పెట్టే ఆలోచన కూడా చేశారు ఒక టైంలో, మద్రాసు దగ్గరలో ఎక్కడో. వీళ్ళు ఏదో హైకోర్టుకి వెళ్ళారు కాబట్టి, హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి కంపెనీ నిలబడింది, నడిచింది. లేదంటే కంపెనీ ఆ రోజు మూతపడేది. ఈ కంపెనీ బ్యాటరీల తయారీలో దేశంలోనే ప్రముఖ స్థానం ఉంది అమర్ రాజా కంపెనీకి. లిథియం అయాన్ బ్యాటరీల తయారీ యూనిట్ తెలంగాణలో పెట్టారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ లిథియం అయాన్ బ్యాటరీలదే మొత్తం హవా అంతా కూడా. అలాంటి ప్రాజెక్ట్ తెలంగాణకి వెళ్ళిపోయింది. అలాగే తమిళనాడు కూడా ఆహ్వానించింది. తమిళనాడులో కూడా పెట్టుబడులు పెట్టే ఆలోచనలో ఆ కంపెనీ ఉంది. జగన్మోహన్ రెడ్డి నిర్వాకం మూలంగా ఆంధ్రప్రదేశ్కి దారుణమైన నష్టం జరిగింది. అదే నిర్వాకం తెలంగాణకు మేలు చేసింది. కాబట్టి కేటీఆర్ ఇక్కడ ధన్యవాదాలు చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డికి. Like, share and subscribe to Rajaniti channel.